దేశంలో దత్తత చట్టం కఠినంగా ఉండటం వల్లే చిన్నారుల అపహరణ ఘటనలు అధికంగా ఉంటున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న అభిప్రాయపడ్డారు. ఆ చట్ట నిబంధనలను సరళీకరించి దత్తత తీసుకునే మార్గాన్ని సులభతరం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. చిన్నారుల మిస్సింగ్, అపహరణ, అక్రమ రవాణా నియంత్రణపై గుడియా స్వయం సేవీ సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసన విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న పిల్లల అపహరణలపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లు పత్రికల్లో చదివానని తెలిపారు. దత్తత చట్టంలోని నిబంధనలు కఠినంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతానలేమితో బాధపడుతున్న తల్లిదండ్రులు నిస్పృహకు లోను కాని విధంగా సత్వర దత్తతకు అవకాశం కల్పిస్తే చిన్నపిల్లలను చట్టబద్ధంగా స్వీకరిస్తారు, లేదంటే వాళ్ళు చట్టవిరుద్ధమైన దత్తత వైపు మొగ్గు చూపుతారని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.